సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయింది కదా, ఆయన చంపడం అయితే జరిగింది. దానివల్ల కొంతమంది ముస్లిమ్స్ పండగ చేసుకుంటారు. ఇండియన్ ముస్లిమ్స్ కూడా కొంతమంది ఏంటంటే వివాదాలకు దిగుతున్నారు, గొడవలకు అల్లర్లకు అలా కారణమవుతున్నారు. ఆయన ఎవరు? ఇప్పుడు మామూలుగా ఆయన ఎవరో చనిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మన దేశంలో గాంధీజీ గురించి ఏదన్నా ఒక నిరసన తెలియజేస్తే దానికి మన సందర్భం తెలియజేయచ్చు. ఛత్రపతి శివాజీ గురించి అయితే మనం ఏదన్నా చెప్పొచ్చు. పోనీ అలాగే ఇంకొక దాని గురించి దేని గురించి సుభాష్ చంద్రబోస్ జయంతులు చేయరు. పోనీ ఆయన చనిపోయిన రోజు ఏదైనా నిరసన తెలియజేయరు. పోనీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ముస్లిమే కదా. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మన దేశం సైంటిస్ట్ కదా. మరి ఆయన చనిపోయినప్పుడు ఏ నిరసనలు చేయలేదే? మరి ఎవడో తెలియదు, ఈ దేశంలో పుట్టినోడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడెవడో వాని దేశంలో చచ్చిపోతే మనం ఎందుకు నిరసనలు తెలియజేయాలా? మీరు ఇండియాలో ఉన్న ముస్లిమ్సా లేకపోతే అనదర్ కంట్రీ కోసం పనిచేసే ముస్లిమ్సా? ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్ని స్టేట్లకు కూడా అవేర్నెస్. ఇండియన్ గవర్నమెంట్ విషయం పక్కన పెట్టండి. ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పైన ఉన్నా కూడా మనం పబ్లిక్, మన లీడ్ చేసేది గవర్నమెంట్లు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్లు అయినా మన ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు? ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం మన ఇక్కడ నిరసనలు తెలియజేసేది ఏంటి? మన దేశం కాదు కదా. ఇప్పుడు నేను ఒక హిందువుగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది అయితే మాకు ఇష్టం లేదు, ఇండియన్స్కి అయితే హిందువులకి ఇష్టం లేదు, ఇండియన్స్ కూడా ఇష్టం లేదు. ఎవడో మాకు తెలియని వాడి కోసం మీరు నిరసనలు తెలియజేసేదండి ముస్లిమ్స్. ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నా. ఒక ఇండియన్ సోల్జర్స్ చనిపోతే ఎవడు దాని గురించి మాట్లాడరు, నిరసనలు తెలియజేయరు. ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తే దాని గురించి ఎవరు నిరసనలు తెలియజేయరు. మరి ఎవడో చచ్చిపోతే వాడి దేశంలో వాడు చచ్చిపోతే చచ్చిపోని, వాడు ఏం చేస్తే మనకెందుకండి? మన దేశంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? పోనీ మన దేశంలో ఏదైనా జరిగితే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? భారతదేశంలో ఇది జరిగిందని చెప్పేసి మరి మనకేం పట్టింది? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఇండియా వీళ్ళు పబ్లిక్ ఒక్క సైడు వారి సైడ్ అంటారు. మరి దీన్ని ఏమంటారు? మరి దీన్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తే రాదా? ఇరాన్ లో ఉన్న ముస్లిమ్స్ కి అంటే అక్కడికి ముస్లిమ్స్ ఎక్కడున్నా ముస్లిమ్సే, ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్సే. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ గా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇక్కడ ప్రొటెస్ట్ చేయాలంటే ఇరాన్ వెళ్ళి ప్రొటెస్ట్ చేసుకోండి, నరేంద్ర మోదీ గారు పంపించండి అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. తప్పులేదు. మరి ఇక్కడ మేము బతకడానికి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఈ దేశంలో ఒక రక్షణ లేదు అనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ముఖ్యంగా ఏంటంటే ఈ దేశ ప్రజలు అందరితో మమేకమై, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎంతో ప్రేమ అనురాగాలతో ఉంటాం ఇక్కడ. వాళ్ళు మనల్ని బంధువుల్లా చూస్తారు, మనం వాళ్ళని బంధువుల్లా చూస్తాము. అందరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని ముందుకెళ్లే దేశం ఇది. మన దేశంలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళేసి మనం ఉంటామంటే 2 నిమిషాలు తట్టుకోలేరు కొడుకులు ఎవరు. 2 నిమిషాలు ఇండియాని చూస్తే తట్టుకోలేరు. మనది మాత్రం వాళ్ళ జెండాలు ఎగరేసి నాకు అమ్మను ఉండాలా? ఎలా అది? ఒక అమ్మాయి ఇండియన్ మ్యాచ్ గెలిచిందని చెప్పేసి, ఆ మధ్యలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పేసి ఒక అమ్మాయి ఇండియా జిందాబాద్ అనగానే ఆ అమ్మాయిని చుట్టుముట్టి గొడవలు చేసి కొట్టేదానికి వెళ్ళారు. అలాంటి దేశం గురించి మనకెందుకండి? అలాంటి ఇదిగో ఎన్ని దేశాలు ఇస్లాం కంట్రీస్ ఉన్నా కూడా ఎవ్వరు అబ్జెక్షన్ చెయ్యరు. ఏ దేశాన్ని తిట్టింది కాదు భారతదేశం. ఈ దేశం మీద వచ్చి తినేసి దోచుకుని వెళ్ళిన చెత్త నా కొడుకులు ఉన్నారు తప్ప మన దేశం వెళ్ళి ఇతర దేశాల దగ్గర నుంచి దోచుకొచ్చిందని చెప్పి ఎక్కడ చరిత్రలో ఏ రాజ్యం రాయలా. ఇది మన దేశం గొప్పతనం. ఇక్కడికి వచ్చి దోచుకు వెళ్ళారు తప్ప, అంటే మీరు అనొచ్చు మనమేం చేత కాదా అనేసి. చేత కాక కాదు, వదిలేసాం. వాళ్ళు బిచ్చగాలన్నప్పుడు ఈ దేశానికే వచ్చి బిచ్చం ఎత్తుకుంటారు తప్ప మనం వెళ్ళి పక్క దేశంలో బిచ్చం ఎత్తుకుంటలేముగా. మన టాలెంట్ మీద ఆధారాలు పడి బతుకుతున్నాయి బయట దేశాలు. మన ఇండియన్ సైంటిస్టులు, మన ఇండియన్ యువత ఆలోచనని మేధస్సుగా చేసుకొని మా దేశం గొప్ప తోటకూర అని బతుకుతున్నాయి తప్ప మేము ఆ దేశంలో ఉన్న సైంటిస్టులను తీసుకొచ్చి మా దేశానికి పనిచేయండి అని మేము అడగల. అంటే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఏమంటుంది, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అని అంటుంది. ఎందుకంటే అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి. అణుబాంబులు మన దగ్గర కూడా, ఒకవేళ పాకిస్తాన్ కూడా లేపేస్తే ఇప్పుడు అలా కాదు, అణుబాంబులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఏమైనా షోకేజీలో టపాస్కాయలు పెట్టినట్టు పెట్టడానికి పెట్టుకున్నారా? టైం వచ్చినప్పుడు మేము ఉపయోగిస్తాం. ఇది భారతదేశం. పాకిస్తాన్ కూడా అలాగే అంతం చేస్తే ఇప్పుడు అంటే పాకిస్తాన్ కోసం కూడా ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. మేము మా సాంప్రదాయాలు, మా పురాణాల్లో నుంచి తీసుకున్న అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మాకు అణుబాంబుల గురించి చెప్తున్నాడు. ఇండియన్ హిస్టరీలో నుంచి తీసుకొని అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మళ్ళీ మాకు చెప్తున్నాడు ఇండియన్ హిస్టరీ గురించి. అవన్నీ మాకెందుకండి? మరి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ విన్నపం, అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడికైనా అందరికీ నా విన్నపం, దయచేసి అనదర్ కంట్రీ పర్సన్స్కి ఎవరు సపోర్ట్ చేయవద్దు. మీకు అంతగా ఉంటే ఆ దేశంలోకి వెళ్ళి నిరసన తెలియచేయండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు.
చాలామంది సెలబ్రిటీలు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. మరి వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళని ఫాలో చేస్తారు. అలాంటి వాళ్ళకి అభిమానించొద్దు. అలాంటి వాళ్ళకి అభిమానులు ఎవరు ఉండరు. ఇండియాని కింద చేసి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళే దెబ్బతింటారు ఫ్యూచర్లో. అలాంటి వాళ్ళకి అసలు భవిష్యత్తు కూడా ఉండదు. తీరా చూస్తే ఒక్క దేవుణ్ణే మనం పల్లెత్తి ఒక మాట అన్నాం. ఒక అవసరమైతే కుక్కకు అన్నం పెట్టి ప్రేమించే మనస్తత్వం మనది. వాళ్ళు మనసుల్ని చంపినా కూడా ప్రేమించిన మనస్తత్వం వాళ్ళది. అలాంటి వాళ్ళ కోసం మాకు అవసరం లేదండి. దయచేసి చూడు, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈ దేశంలో కలిసికట్టుగా బతుకుతాం. వాళ్ళంటే మాకేం కోపాలు తాపాలు గొడవలు ఏం లేవు. కానీ ఏ దేశానికి చెందినోడో చచ్చిపోతే ఈ దేశంలో నిరసన చేయటం, ఆయన ఏమైనా సుభాష్ చంద్రబోసా, లేకపోతే గాంధీజీయా, ఇందిరాగాంధీయా, రాజీవ్ గాంధీయా, లేకపోతే శివాజీ ఛత్రపతి, మహారాణా ప్రతాప, ఏపీజే అబ్దుల్ కలామా? మరి ఆయన కోసం మన నిరసన ఎందుకు తెలియజేయాలి? ఇక్కడ పుట్టి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళు మరి ఎలా, ఎందుకు మేము అడుగుతాం, హిందువులు అడుగుతాం, ఎందుకు చేస్తున్నారు? ఏం వస్తే చేస్తున్నారు? ఒక మనిషి చచ్చిపోతే చెయ్యొద్దా అంటే, నీ దేశంలో ఉండే చేయవయ్యా నువ్వు. ఈ దేశంలో పుట్టినోడి కోసం చెయ్యి, ఈ దేశం కోసం పోరాడినోడి కోసం చెయ్యి. ఝాన్సీ లక్ష్మీబాయి చేయొచ్చుగా, ఏం అలాంటి వాళ్ళ కోసం చేయరదా? ఆ నీల ఆర్య కోసం చేయొచ్చుగా, మరి ఎందుకు చేయలేదు? 70,000 మంది మహిళల్ని ఊత కోత కోసి న్యూ ఇయర్ రోజు చంపేసి దానికోసం చేసినా మనకే తెలిసి తెలియకుండా కేకులు కట్ చేసుకొని తినే రకం మనం. న్యూ ఇయర్ రోజు మతం మారమని చెప్పి అడిగినందుకు, మేము మారమన్నందుకు ఆడవాళ్ళని చంపేసి నిర్దాక్షిణ్యంగా బట్టలు లేకుండా చంపిన దేశం. అలాంటి దేశాలకు మనం నిరసన తెలియజేయడం. మళ్ళీ అంటే అక్కడ చిక్కుకున్న ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చే టైంలో వాళ్ళకు సరైన ఫుడ్ పెట్టలేదని చెప్పి, సరైన బస్సు వసతులు కల్పించలేదని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అది ఎంతవరకు మన దిక్కుమాలిన ఇదేంటంటే, ఒకటే చెప్తున్నాను కదా, మన దిక్కుమాలిన సంస్థానం ఏంటంటే, ఎవడైనా వస్తే మనం అన్నం పెడతాం. మన దేశం నుంచి ఎవడన్నా పోతే వాడిని చంపే వరకు వానికి నిద్ర పట్టదు. ఇది అలాంటి వాటికి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నామో, అలాంటి దేశాల మీద మనం ఎందుకు ఇంప్రెస్ చూపిస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. పేదవాళ్ళని ఏమన్నా వెళ్ళిపోమన్నామా ముస్లిం వాళ్ళని, లేకపోతే ఏమన్నా మీరు ఈ దేశం ఉండొద్దన్నామా, లేకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోమన్నామా? ఎక్కడన్నాం మనం? ఏమన్నా అన్నామా వెళ్ళిపోమనేసి? లేదు కదా. ఇది ఈ దేశము అన్ని దేశాల్లో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈ ఒక్క దేశంలో మాత్రం అన్ని మతాలు కలిసి మలిసి ఉండే దేశం మనది. కానీ ఎక్కడో ముస్లిం చాలా మంది మాకు ఇండియాలో అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది అంటారు. ఏం అన్యాయం జరిగిందండి? ఏం జరిగేసింది అన్యాయం? అన్యాయం ఏం జరిగింది? ఏమన్నా చంపేశారా? ఉరి తీసేశారా? లేకపోతే ఇక్కడ నివసించొద్దన్నారా? ఇక్కడ పని చేయొద్దన్నారా? దేనివల్ల? అంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి మాకు బాగా ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటున్నారు. బీజేపీ వస్తే మీకేంటి కోపం ఎందుకు? బీజేపీ సెంట్రల్లో ఉంటే తప్పేంటి నేను అడుగుతున్నా. హిందువులకు అన్యాయం చేసేవాళ్ళు హిందువులకు అన్యాయం చేయాలి అనుకుంటేనే బీజేపీ మీకు ఎదురు తిరుగుతుంది. హిందువులకు అన్యాయం చేయాలి అనుకుంటేనే బీజేపీ మీకు ఎదురు తిరుగుతుంది తప్ప బీజేపీ మిమ్మల్ని వచ్చి టార్గెట్ ఏమి చేయాల. మీరు కూడా బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు మేము ఒక్క వర్గమే ఓట్లు వేస్తే వాళ్ళు ఏమీ ప్రధానమంత్రులు కాలేదు. అందరూ కలిసిమలిసి ఓట్లు వేస్తేనే వాళ్ళు కూడా అయ్యారు. మేమేమి ఎవరిని కింతపరిచి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా. మనం చెప్పేది ఏంటంటే, వాళ్ళని ఎవరిని ఇక్కడ వ్యతిరేకించట్లా. వాళ్ళు చేసే పనులు ఇదని చెప్పేసి జనంలో కొన్ని నచ్చని పనులు కొన్ని ఉంటాయి కాబట్టి అది మాకు నచ్చలేదని చెప్పాం తప్ప, అంతేగాని మేము అంతకు మించి మేమేం మాట్లాడలా. హిందూ మతంలో ఉన్న వాళ్ళు హిందూ మతం గురించే మాట్లాడతారు. నా రాముడు గొప్ప అంటే నేను నా రాముడు గొప్పనే అంట. నేను ఇస్లాం గొప్పది క్రిస్టియన్ గొప్పది అంటానా? పోనీ నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరకు వచ్చేసి నువ్వు క్రిస్టియన్ అనుకో, నీ దగ్గరకు వచ్చి నువ్వు హిందూ గొప్పది అని అంటావా? పోనీ ముస్లిం దగ్గరికి వెళ్ళేసి హిందూ మతం గొప్పది అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కరెక్ట్ కాదు కదా. మనం అందరి కలిసిమలిసి ఉన్న దేశం మనది. అందరూ మనం ఒకటే అనుకున్న దేశం మనది. మన దేశంలో మనం ఎంత గొప్పతనంగా ఐకమత్యంగా ఉంటామంటే ఇతర దేశాలు కూడా మనల్ని చూసి తలదించుకునేటట్టు మనం బతుకుతాం ఇక్కడ. కానీ ఎవడో ఇజ్రాయెల్లో చచ్చిపోతే వాని కోసం నిరసనలు తెలియజేయడం అన్నది ఇక్కడ కరెక్ట్ కాదు. ఈ దేశంలో అస్సలు దానికి ఏ హిందూ కూడా యాక్సెప్ట్ చేయవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.